అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురని. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనములు. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడని పరిశుద్ధ లేఖనము చెబుతోంది. ఈ ప్రేమ ఈ లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. దేవుడు ప్రేమే ఉన్నాడు. ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ఈ ప్రేమను మనం వెంటాడాలి. ఇది నిస్వార్థమైన ప్రేమ. ఈ దేవుని ప్రేమతోనే మన పొరుగు వారిని ప్రేమించాలి. దీనిని బట్టి మనము యేసుక్రీస్తు శిష్యులమని, విశ్వాసులమని అందరూ తెలుసుకుంటారు. ప్రభువా, ఇటువంటి ప్రేమను దయచేయమని మనమందరము ప్రార్థనలో వేడుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మా కొరకు మీరు శిలువ మీద చనిపోయి ఉన్నారు. మేము కూడా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమను ఇతరులకు ఇచ్చినట్లుగాను, ఇతరులను ప్రేమించినట్లుగాను సహాయం తెచ్చేయండి. మీరు ప్రేమించినట్టే మేము కూడా అలాగూ చేయనట్లుగా సహాయం తెచ్చేయండి. ఈ లోకములో మీ శిష్యులుగా, పాత్రలుగా ప్రేమ కలిగి జీవించినట్లుగా సహాయం తెచ్చమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మనందరికీ సదాకాలము తోడు ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.